Garuda Express, an international courier service. సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుని దేశ ప్రజల నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్ ఇప్పుడు తీసుకునే కఠిన నిర్ణయం వల్ల ఇక ప్రభుత్వ రాయితీ అనేది ఎండమావి కానుంది. నోట్ల రద్దు పేరుతో 6 నెలల పాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసింది. ఇప్పుడు మరో నిర్ణయంతో షాకు గురిచేయనుంది. పట్టణాలు, నగరాల్లో నివాసముంటున్న వారికి కారు, ఫ్రిజ్, ఏసీ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు పొందేందుకు అర్హులు కాదంటూ కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబులాంటి వార్త పేల్చింది. ముఖ్యంగా 4 గదుల ఇల్లున్నా, కారు లేదా ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ద్విచక్ర వాహనం ఉంటే మీకు సర్కార్ సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి అర్హులు కాదంటూ బిబేక్ దెబ్రాయ్ కమిటీ సిఫార్సు చేసింది. తాజాగా జరపనున్న సాంఘిక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు పైన పేర్కొన్న వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది. ఇల్లు లేనివారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్లవారికి పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తం మీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59% మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది.